Yes. ఓం నిన్న చాదయో సత్వే దగ్గర ఆగామండి మనం. అవును సార్. తర్వాతి సూత్రం ప్రాదయ. ఇవన్నీ ఏమిటి అంటే ఈ ప్రాదులు అంటే మీరు నిన్న ఎవరో చెప్పారు 22 ఉన్నాయి, మనకు తెలిసిన బాగా పరిచయమైనవి. మనం వాటిని వేరే పేరుతో పిలుస్తూ ఉంటాం, కానీ ప్రస్తుతానికి ప్రాదులు అనే వాటికి కూడా నిపాత సంజ్ఞ ఉంది అని చెప్పేటటువంటి సూత్రం ఇది. అవి ఎక్కడెక్కడ ఉపయోగపడతాయనే తర్వాత చూద్దాం. అంటే ఇక్కడ ఈ సూత్రాలన్నీ కూడా 1, 4లో ఉంటాయి. వీటన్నిటికీ ప్రాగ్రీషన్ నిపాత అని చెప్పి మనం సూత్రం చెప్పుకున్నాం. కాబట్టి నిపాత సంఖ్య అనేది డిఫాల్ట్ గా అన్నిటికీ ఉంటుందండి. అంటే ఈ 1, 4, 57 తర్వాత చెప్పే సూత్రాలన్నింటిలో వచ్చే పదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా నిపాత సంఖ్య ఉంటూ ఉండగా మరికొన్ని సంఖ్యలు కూడా ఇక్కడ చెప్పబడ్డాయి. అందులో ఈ ప్రాదులు కూడా నిపాతాలు అని చెప్పారు. ప్రాదులు సరే, అంటే ప్రాదులు అంటే ప్రాదిగణంలో ఉన్నటువంటి శబ్దాలు అని అర్థం అన్నమాట. అంటే ప్రాదిగణే నిర్దిష్ట శబ్ద అద్రవ్యవాచిని అర్థే నిపాత సంఖ్యకాః భవతి. ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. ఈ ఇక్కడ అద్రవ్యవాచిన అనేది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ఎప్పుడైతే అసత్వాలు అయి ఉన్నాయో, ద్రవ్యవాచకాలు కాకుండా ఉన్నాయో అప్పుడు మాత్రమే వీటికి నిపాత సంఖ్య ఉంటుంది అని చెప్పారు. ఈ ప్రస్తుతానికి ఇది ఇంతే. ఇది 22 మనం ప్రాపరాప సమాధి అను అవన్నీ కూడా మనం లెక్కెట్టుకుంటే 22 వాటన్నిటికీ ప్రాదులు అంటారు. సరే, వీటితో చాలా సమాసాలు తర్వాత చాలా ప్రక్రియలు ఉన్నాయనుకోండి, కానీ ప్రస్తుతానికి అనవసరం. సో ఇవి ప్రాదులకి కూడా నిపాత సంఖ్య ఉంది అనేది ఇందులో చెప్పారంటే మనకు 22కి కూడా నిపాత సంఖ్య ఉంది. అయిపోయింది. ఈ సూత్రంలో ఇంతేనండి, అందుకు మించి ఇంకేం చెప్పలే. తర్వాత సూత్రం ఉపసర్గ క్రియాయోగి కదా. ఏది ఉపసర్గ ఏది ఉపసర్గ క్రియాయోగి అంటే ఏమిటి అంటే ఇక్కడ యాక్చువల్గా అంటే ప్రాదయ అనే అర్థం అనమాట. అంటే ప్రాదిగణంలో ఉన్నటువంటి శబ్దాలు ధాతువులతో కలిసినప్పుడు, అంటే క్రియలతో కలిసినప్పుడు వాటికి ఉపసర్గ అనే పేరు ఉంది. మనం సాధారణంగా ఏంటంటే చాలా బేసిక్ లెవెల్లో మనం వీటిని ఉపసర్గలు అనేస్తూ ఉంటాం. కానీ అవి ఉపసర్గలు అనే పేరు ఎప్పుడు వస్తుంది అంటే ధాతువులతో కూడినప్పుడు మాత్రమే వస్తుంది. ఏదో ఉపవిశతి అన్నాం అనుకోండి, అప్పుడే ఉప అనే దానికి ఉపసర్గ ఉంటుంది. లేకపోతే ఉపవనం అన్నాం అనుకోండి, అది క్రియ కాదు. ఉపవనం అనేది క్రియ కాదు, కాబట్టి అక్కడ అది ఉపసర్గ కాదు, అది కేవలం ప్రాది అంతే. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలంటే ఉపసర్గ అనే పదాన్ని చాలా లూజ్గా వాడతాం మనం. అది కొంచెం ఇక మీదట అవాయిడ్ చేయొచ్చు మనం. అది ఉపసర్గ కాదు, అది ప్రాదులు అని చెప్పచ్చు. ఇప్పుడు ప్రణామంలో ప్రా అనేది ఖచ్చితంగా అది ఉపసర్గ. ప్రాదయ ఉపసర్గ ప్రణమతి అని రెండు ఎందుకు చెప్పారైతే? ప్రాదయ ఉపసర్గ క్రియాయోగి అని రెండు ఎందుకు చెప్పారు? ఒకటే చెప్పేయచ్చు కదా. అదే చెప్తున్నారు. అప్పుడు ప్రాదాయాలకి అంటే నిపాత సంఖ్య ఉన్నప్పుడు ఉండే కార్యాలు కొన్ని ఉంటాయండి. వాటికి ప్రతిదానికి ఒక స్పెసిఫిక్ డెఫినేషన్ ఇస్తున్నారు అంటే ఇంకో డెఫినేషన్ కూడా ఉంది అంటే దానికి ఇంకేదో కార్యం ఉంటుంది, సబ్సిక్వెంట్ గా ఉంటుంది. అది మనకి ఇక్కడ తెలియదు. అది ఎందుకు చెప్పలేదు అంటే ఇదే కారణం. చాలా చోట్ల ఏమంటే ఇది ఏంటంటారు అంటే చాలా అర్థాల్లో వాడతారు ఒకే పదాన్ని. ఇవి ప్రాదులనే చాలా చోట్ల చాలా అర్థాల్లో వాడుతూ ఉంటారు. అలాంటప్పుడు వాటికి ఉపసర్గ క్రియాయోగం వల్ల ఒకదానిలోనే దాన్ని రిస్ట్రిక్ట్ చేయడానికి వీలు లేదు. క్రియాయోగంలో కూడా ఉంటుంది, అప్పుడు ఉపసర్గ అంటాము. ఇంకెక్కడో దానికి గతి సంఖ్య ఉంటుంది, అంటే గతి అర్థంలో వాడినప్పుడు ఇంకొక కార్యం జరుగుతుంది. రకరకాల కార్యాలు జరుగుతాయి వీటిలోని. అందుకు వాటికి వేరు డెఫినేషన్లు ఇవ్వాల్సి వచ్చింది బేసికల్ గా. అంటే ఒక్క క్రియాయోగి అని చెప్పి ఒకసారి ప్రాదయ క్రియాయోగి అంటే లిమిట్ చేసేస్తున్నాం కదా క్రియలకి వాటిని. ఇంకో చోట చెప్పాలి కదా మళ్ళీ. 4-5 కలిపి చెప్పాలి, వేరు ఈ కాంటెక్స్ట్ లో చెప్పాల్సి వస్తుంది. అందుకు వేరు సూత్రాలు ఉంటాయి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది నిజంగానే కొన్ని సూత్రాలు అనవసరం అని కూడా అనిపించి తర్వాత చాలా మంది చెప్తారు, కానీ మనకు అనవసరం. ప్రస్తుతం మనం అంత దూరం వెళ్ళక్కర్లేదు. మీరు చెప్పిన దాన్ని కంటిన్యూషన్. మేడం
చెప్పండి గురుగారు, చెప్పండి గురుగారు. మీరు కనపడబడి ఎత్తుక్కుంటున్నా ఎక్కడున్నారా అని. ఆ, ఇంతకీ ఓకే. ఈ సూత్రం ఏం చెప్పింది చెప్పండి నాకు. ఇది అద్రవ్యార్థాలకి ప్రా అనే ప్రాదులకి నిపాతి సంజ్ఞ ఉంది అని అందులో చెప్పాడు పైన ప్రాదయాహలో. కిందేమో అది క్రియాయోగంతో కలిస్తే ఉపసర్గ ఏర్పడుతోంది అని చెప్పారు. అది నాకు అర్థమైంది. అలా కాదు, ఉపసర్గ ఏర్పడదు, ఉపసర్గ అనే సంజ్ఞ ఉంటుంది. ఉపసర్గ అనే సంజ్ఞ ఉంటుంది. కరెక్ట్. ఓకే. అలా సంజ్ఞ కాదమ్మా. సంజ్ఞా ప్రకరణం ఉన్నాం. నేనున్నాను, నేను ఎవరిని ఇప్పుడు చెప్పండి నాకు. మీరు గురువు గారండి, అనంతకృష్ణ గారు. నేను కోర్టుకి వెళ్ళాను, నా పేరు నన్ను ఏమని పిలుస్తారు? లాయర్. లాయర్ అంటారు. అక్కడ అనంతకృష్ణ గారు నేను గురువు గారు ఎందుకు పిలవట్లే? కరెక్ట్, అర్థమైంది. ఎక్కడ ఏదో అది ఉన్న ఒకటే, ఆ ప్రాణే. ఎటువంటి అటాచ్మెంట్ లేకుండా వాడితే నిపాత అన్నాం. ఓకే. ఈ నిపాతల్లో ఒక చిన్న ముక్కని మళ్ళీ ఓ చిన్న ముక్కని పక్కకు పెట్టి దీన్ని వాటికి ప్రాదులని పేరు పెట్టారు. ఓకే. ఆ ప్రాదుల్నే గనక ఒకవేళ క్రియతో కలిపితే నిపాత అదే ఉపసర్గ అనమన్నాడు. అనమన్నాడు అంతే. ఓకే. ఓకే. కలపలేదు అనుకోండి. ఇందాక ఆయన చెప్పినట్టు ఉపవనంలో ఉప ఏమిటవుతున్నప్పుడు ప్రాదం. ప్రాదయ లేకపోతే నిపాత ఇష్టం. కానీ ఇవన్నీ ఇప్పుడు మనం కేవలం బొట్లు పెట్టి పిలుస్తున్నాం అంతే, ఇంకా భోజనం విస్తరేలే. ఓకే. నేను ప్లేస్ నేమ్ అండి, ప్లేస్ వాల్యూ లాగా ప్లేస్ నేమ్ అంతే. ఓకే. ఒకళ్ళ స్థానం పదుల స్థానం లాగా అంతే. తర్వాత సూత్రం కూడా దీని కంటిన్యూషన్ గతిశ్చ అని ఉంటుంది. గతిశ్చ అంటే వీటికి చా అని ఎప్పుడైతే వచ్చిందో ముందు సూత్రంలో ఏం చెప్పారో అదే ఉంటుందండి ఇక్కడ కూడా. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడాను. సూత్రంలో చ అని అంటే కూడా అని మీకు ఎక్కడైనా కనబడితే తప్పనిసరిగా ముందు సూత్రంలో ఏం చెప్పారో అదే దీనికి వర్తిస్తుంది అని అర్థం. కాబట్టి ఉపసర్గ క్రియాయోగి అని దేనికి చెప్పారు? ప్రాదులకి ఉపసర్గనే ఉంటుంది, ప్రాదులకే గతి అనే సంజ్ఞ కూడా ఉంటుంది. ఎప్పుడు అంటే క్రియాయోగ క్రియాయోగ ఉపసర్గ సంజ్ఞ గతి సంజ్ఞ చ అనమాట. అది యాక్చువల్ గా అది అంటే రెండు విడివిడిగా చెప్పారంటే ఎందుకంటే మళ్ళీ గతి గురించి ఇంకెక్కడ వాడుకుంటారు. గత్యార్థంలో ఉన్నప్పుడు వేరే వాడుకుంటారు, గతి సంజ్ఞ ఉన్నప్పుడు వేరే వాడుకుంటారు. కాబట్టి విడిగా చెప్పారు. ఒక దాంట్లో చెప్పినా కూడా పెద్దగా తేడా రాదనేది ఒక అభిప్రాయం. మనం అందులోకి వెళ్ళదు. కానీ ఉపసర్గ అంటే ఒక నిపాతము, ఆ నిపాతాల కింద ఇది నిపాతము, ఇక్కడి నుంచి అక్కడ దాకా నిపాతం అన్నారు. ఫస్ట్ చాదులు చెప్పారు, తర్వాత ప్రాదులు చెప్పారు. అందులో ప్రాదులను తీసుకొని వాటికి క్రియలతో యోగం ఉన్నప్పుడు ఉపసర్గలని చెప్పారు. ఇలాంటి ధాతువులతో కలిసినప్పుడు ఉన్నటువంటి ఉపసర్గతో పాటు దానికి గతి అనే సంజ్ఞ కూడా ఉంది అని చెప్పారు. ఈ సంజ్ఞల ప్రయోజనం తర్వాత సూత్రాల్లోనే తెలుస్తుందండి. ఇక్కడ వాటిని ఎక్స్ప్లెయిన్ చెయ్యరు కూడాను. సో అది మనం ప్రస్తుతానికి తెలుసుకొని వదిలేస్తున్నాం అనమాట యాక్చువల్గా. తర్వాత సూత్రం నా వేతి విభాష. నా వా ఇతి విభాష అంటే ఏదైనా ఒక కార్యం చెప్పినప్పుడు కానీ లేకపోతే ఒక డెఫినేషన్ ఇచ్చినప్పుడు కానీ దానికి నిషేధము, నా అంటే నిషేధము, వా అంటే వికల్పము. అంటే వైకల్పిక నిషేధాలు వైకల్పిక నిషేధాలు ఏముంటుంది ఇక్కడ? వైకల్పిక ప్రాప్తి. వర్డ్ గుర్తురాలేదు. వైకల్పిక ప్రాప్తి అంటే వైకల్పిక నిషేధం అంటే ఇది ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేది ఒకటి నిషేధం, వైకల్పిక నిషేధం. వైకల్పిక ప్రాప్తి అంటే ఇది రావచ్చు రాకపోవచ్చు అని. అది ప్రాప్తి అంటే ఏదో బయట నుంచి ఏదో వస్తుంది అది, అందుకని అది ప్రాప్తి. ఉన్నదానికి నిషేధం ఉండొచ్చు ఇక్కడ, నిషేధం లేకపోవచ్చు అక్కడ అని చెప్పడాన్ని నా వా ఇతి విభాష అంటే విభాష అనే ఇంకా అందులో సబ్సిక్వెంట్ చాలా ఉన్నాయి, 4 రకాలు ఉన్నాయనుకోండి. అవన్నీ మనకి బహుశా సిలబస్ లో ఉన్నాయా అండి? అవేమన్నా చెప్పారా మీ పుస్తకంలో? ఏం చెప్పారు? లేదండి. ఏంటి అడిగారు? ఏం చెప్పలేదు. చక్కగా విభాష అంటే చక్కగా 4 లైన్లు ఇచ్చేసాడు, గొడవలేదులేండి. నా వా ఇతి విభాష పదచ్ఛేదం చేస్తే, కాబట్టి నిషేధార్థమును అంటే
వికల్పంగా నిషేధం అంటే ఇది ఇక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చు లేకపోయినా పని జరుగుతుంది, లేదా ఇది ప్రాప్తిస్తుంది లేదా ప్రాప్తించకపోవచ్చు, ఈ రెండు కలిపితే నావా ఇది విభాష. విభాష అనే దానికి వైకల్పిక నిషేధము వైకల్పిక ప్రాప్తి అని డెఫినేషన్. అది గుర్తుపెట్టుకోండి. ఇది సూత్రాల్లో వచ్చినప్పుడు వా అని చాలా సూత్రాల్లో వస్తుంటుంది. వా ఒకటి, అన్యతరస్యామన ఒకటి, ఇలా కొన్ని పదాలు ఉన్నాయి. ఇవన్నీ వస్తున్నాయంటే వికల్పాలని, అదే విభాషాలు వికల్పాలు అని అర్థం వస్తుంది మనకి. తర్వాత చూద్దాం సూత్రాలు వెళ్ళినప్పుడు అది చూస్తాం. తర్వాత ఇదే ఇందులో ఏమైనా డౌట్ ఉందండి? లేదండి. నావా ఇది విభాషలో లేదండి. ఒకసారి విభాష ఇంకొంచెం విభాష అంటే ఏంటో చెప్తారు. విభాష డెఫినేషనే వైకల్పిక ప్రాప్తి వైకల్పిక నిషేధము. అంటే మీకు చెప్తున్నాను కదా, ఇవి ఇక్కడ అబ్స్ట్రాక్ట్ గానే కనబడతాయి. ఇవి ఎక్కడైనా ఇది వస్తుంది లేకపోతే రాకపోయినా పర్వాలేదు అని చెప్పేది ఉంటుంది. లేకపోతే నిషేధం అని అంటే ఒకటి ఏదైనా ఇది రాదు అని చెప్పేసి అనుకోండి, ఒక్కొక్కసారి వచ్చినా పర్వాలేదు అని చెప్పి రెండో లైన్లో ఉంటుంది, రెండో సూత్రంలో ఉంటుంది. ఒక సూత్రంలో చెప్పేసాం ఇది నిషేధం ఉంది దీనికి, చెప్పేసిన తర్వాత రెండో సూత్రంలో ఏం చెప్తామంటే ఇది నిషేధం అక్కడ ఆ కండిషన్స్ లో ఉన్నా ఇలాంటి కండిషన్ లో ఇది ప్రాప్తిస్తుంది అని చెప్తా ఉండటం. అంటే నిషేధాన్ని నిషేధిస్తున్నాం అక్కడ, అందుకని ఒరిజినల్. అలాగే ఏదైనా ఒకటి ప్రాప్తిస్తూ ఉంటుంది, దీనికి ఏదో గుణం వస్తుందో లేకపోతే వృద్ధి వస్తుందో అని ఒక చోట చెప్తాం. ఇక్కడ వచ్చి ఇది గుణం వస్తే వస్తుంది లేకపోతే లేదు అని చెప్తాం. అంటే ప్రాప్తి కూడా వైకల్పికం చేసేస్తున్నాం అక్కడ. సో అలాంటి సిచ్యువేషన్స్ లో అలాంటి సూత్రాలు అది విభాషా సూత్రాలు అంట. మే ఆర్ మే నాట్ అని అంతే. తర్వాత ఇటు స్వరూపమా తర్వాత సూత్రం? ఎస్, స్వరూపం శబ్దస్య శబ్ద సంజ్ఞ అని చెప్పింది. అంటే స్వం రూపం శబ్దస్య అశబ్ద సంజ్ఞ. స్వరూపం అనేది విడిగానే కనబడదు, శబ్దస్య వరకు ఒకటి, అశబ్ద సంజ్ఞ అనేది ఒకటి. అంటే స్వరూపం అంటే స్వస్య రూపం, స్వరూపం అంటే తన యొక్క రూపాన్ని అని అర్థం. స్వరూపం అంటే ఇదే యాక్చువల్గా అణుదిత్ సవర్ణస్య ముందు చెప్పాల్సిన సూత్రం ఇది, ఇక్కడికి వచ్చింది. ఇది చెప్పి అది చెప్పాలి యాక్చువల్గా. ఈ సీక్వెన్స్ లో ఎందుకు మరలా పెట్టుకున్నారో మనకు తెలియదు కౌముదీకారులు, కానీ యాక్చువల్గా ఇది ముందు చెప్పాలి. అంటే ఇందులో ఏం చెప్తారు అంటే వ్యాకరణ శాస్త్రంలో ఇప్పుడు మామూలుగా లౌకికంగా చూద్దాం కాసేపు. ఇప్పుడు ఏదో పుస్తకం తీసుకురా అన్నాం అనుకోండి, ఏదో పుస్తకం నోట్బుక్ తీసుకురా, పుస్తకం తీసుకురా అన్నాడు. ఏం తీసుకొస్తాడు? ఓ నోట్బుక్, మనం చెప్పిన పుస్తకం ఎదురుకుండా ఏది ఉంటే పట్టుకొస్తాడు. అంటే అలాగని కానీ అంతేగాని పుస్తకం అని రాయడం లేకపోతే పకార ఉకార సకార తకార అకార మకారాలు రాయడు కదా, శబ్దాలు అక్షరాలు రాయడు. పుస్తకం అంటే పుస్తకం తీసుకొస్తాడు, పండు తీసుకురంటే ఒక పండు తీసుకొస్తాడు. అది లౌకిక అర్థం. అంటే దానికి యాక్చువల్ గా దాని పదార్థం ఏదైతుందో అది వస్తుంది. కానీ వ్యాకరణ శాస్త్రంలో ఏంటంటే శబ్దం దాని స్వరూపాన్ని మాత్రమే చెప్తుంది. అంటే అది ఆ శబ్దం మాత్రమే, అక్కడ అర్థంతో దానికి ఇది లేదు. అంటే దాని తాలూకు పదార్థంతో సంబంధం లేదు, కేవలం దాని అర్థం ఏదైతే ఉంటుందో దాని పేరు ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. అంటే ఫలము అంటే ఫలము అనేది ఒక పదం, దాని అర్థం ఏదో ఉంది. కానీ మనకు కావాల్సింది అంటే ఫలం అనేది ఒక అకారాంత పదం అని చెప్పి, ఫల అనేది అని ఒక అకారాంత నపుంసకలింగ పదం అని చెప్పి మనకు తెలుస్తూ ఉంటుంది. అది మాత్రమే తీసుకుంటుంది. అందుకే ఇక్కడ ఏంటంటే స్వస్యార్థం అంటే అది దాని రూపాన్నే గ్రహిస్తుంది, అంటే సమానార్థకాలని గ్రహించదు అని అర్థం. ఇప్పుడు ఏదైనా ఒక దానికి 4 పేర్లు ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఏదో ఇందులో అగ్ని ఎగ్జాంపుల్ ఇచ్చినట్టున్నాడు, అగ్నికి ఓ 4 పేర్లు ఉన్నాయి, అనలా ఏదో ఇంకేదో వహ్ని ఇలాంటి పేర్లు ఉన్నాయి. అగ్నికి ఏదైనా మనం ఒక సూత్రం చెప్పి దాని మీద ఒక ప్రత్యయం చెప్పి ఉంటే అది మిగతా వాటికి వర్తించదు. ఎప్పుడైనా వర్తించాల్సి వస్తే సమానార్థకాలకి చెప్తారు సూత్రంలో, సమానార్థకాలకు కూడా వర్తిస్తుంది. లేకపోతే మాత్రం దానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. అంటే ఒక శబ్దం దాని తాలూకా అర్థాన్ని కాకుండా దాని స్వరూపాన్ని మాత్రమే గ్రహిస్తుంది. స్వరూపం ఏది ఎలా ఉందో అక్షరాలు, అంటే అవి ఏ ఆర్డర్ లో ఉన్నాయో ఆ ఆర్డర్ లోనే ఉండాలి. అది పుస్తకంలోనే అటు నుంచి ఇటు రాసి మనం ఇంకేదో రాసే కాముందు పెట్టి సాముందు పెట్టి ఆ 4 అక్షరాలే ఉన్నాయి కాబట్టి ఇది కానీ అనడానికి లేదు. స్వరూపం అంటే ఆ సీక్వెన్స్ అలాగే ఉండాలి, అది అలాగే ఉంటేనే దాని స్వరూపాన్ని మాత్రమే అది గ్రహిస్తుంది, కానీ దాని అర్థాన్ని మాత్రం కాదు అని చెప్పడం అన్నమాట. అది ఈ స్వరూపం అనేది శబ్దస్య అంటే దాని రూపాన్ని మాత్రమే గ్రహిస్తుంది, అర్థాలని మాత్రం కాదు అని చెప్పడం వ్యాకరణంలో. వ్యాకరణ శాస్త్రం వరకు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక పదం చెప్పారంటే ఏ కార్యం జరుగుతున్నా ఆ పదం మీద జరుగుతుంది, కానీ దాని సమానార్థకాల మీద జరగదు. జనరల్ గా జరగచ్చు కొన్ని చోట్ల,
స్పెసిఫిక్ గా ఆ పదానికే ఉంటుంది అనమాట, లిమిట్ శబ్ద ఉంటుంది. రూపానికే ఇంపార్టెన్స్ అక్కడ, అర్థ రూపానికి కాదు. వ్యాకరణం మొత్తం శబ్దాలే కదండి, ఆ, శబ్దాలకే ఇంపార్టెంట్. శబ్దము తర్వాత దాని అర్థం అనేది వ్యవహారం, ఏ అర్థంలో అది వాడుతున్నాం అనేది కూడా ఒక రకంగా వ్యాకరణమే. కానీ తర్వాత యాక్చువల్ గా దానికి ఏది మనకి ఫిజికల్ గా కనబడుతోంది, లేకపోతే మన లౌకిక వ్యవహారంలో అది ఏమిటి అనేది ఇంకోటి. రెండు ఉన్న వ్యాకరణ పరంగా అది ఒక శబ్దం మాత్రమే, వ్యవహారికంలో పదార్థం అయి ఉండొచ్చు. అది స్వం రూపం గ్రహించండి, స్వస్య రూపం స్వం రూపం అంటే నా రూపం అనమాట అది. ఇప్పుడు రాజన్ అనే పేరు ఉందనుకోండి, రాజన్ అని రాస్తే ఏదో రాజన్ నకారాంత పుల్లింగ పదం అని చెప్పి మనం చదువుకున్నాం, ఆల్రెడీ చదివి ఉంటుంది. కానీ నేను రాజన్ మాట్లాడుతున్నాడు అంటే రాజన్ అనే అక్షరాలు మాట్లాడటం లేదు కదా, రాజన్ అనే మనిషి మాట్లాడుతున్నాడు, ఒక మనిషికే పేరు. కానీ ఎప్పుడైతే అది పుస్తకంలో మనం దాన్ని శబ్ద రూపంలో చూస్తాం, రాజన్ అనేది కేవలం ఆ శబ్దం అంతే. అది ఎవరు ఏమిటి వాళ్ళ ఆకారం ఏమిటి అని మనకు తెలియదు. మనకు తెలిసింది ఏంటో పుల్లింగ పదం నకారాంత పుల్లింగ పదం అని మాత్రం తెలుసు మనకి, అంతవరకే దాని పని. బయటకు వచ్చేటప్పటికి రాజన్ అంటే నాలంటి వాడు ఒకటి ఉన్నాడు అక్కడ, అదనమాట. సో ఆ లౌకికంలో ఏంటంటే పదార్థము, శాస్త్రంలో వ్యాకరణ శాస్త్రంలో ఏంటంటే అదొక శబ్దం మాత్రమే. అది దాని స్వరూపం అంటే అది ఏ ఆర్డర్ లో ఉన్నాయో అక్షరాలు ఆ ఆర్డర్ లోనే రావాలి. అది ఇక్కడ వృద్ధ్యాది అని చెప్తాను, సెకండ్ పార్ట్ వస్తాను. ఇప్పుడు ఏంటంటే స్వం రూపం శబ్దస్య, అది అక్కడ అయిపోయింది. అశబ్ద సంజ్ఞ అన్నారు. అంటే మనం ఈ సంఖ్యలు నిన్న 2 సంఖ్యలు చెప్పుకున్నాం నిన్న. ఏంటవి వృద్ధి గుణ వృద్ధి రెండు వృద్ధి సంజ్ఞ, గుణ గుణ సంజ్ఞ, సంజ్ఞ ధాతు సంజ్ఞ, నిపాత సంజ్ఞ. వండర్ఫుల్, చాలు. రైట్. అంటే ఇప్పుడు ఆ వృద్ధి అనేది మామూలుగా మనకి వ్యవహారంలో వృద్ధి అంటే ఒక అర్థం ఉంది కదా. అవును, గ్రోత్ అని అంటాం. వృద్ధి అంటే మామూలుగా లౌకిక వ్యవహారంలో ఉంది కదా, పెరగడం. గుణము అంటే ఒక అర్థం ఉంది కదా, గుణము అనే దానికి అర్థం ఉంది. ధాతువు అన్నా కూడా అర్థం ఉంది, మీరు అబ్జర్వ్ చేయండి. వేరే అర్థాలు ఉన్నాయి వాటికి. ఇవి కానీ మనం ఇక్కడ దేనిగా వాడుతున్నాం, వీటిని ఒక సంజ్ఞలుగా వాడుతున్నాం. కాబట్టి ఈ సంజ్ఞలు తప్పించి మిగతావన్నీ కూడా వాటి స్వరూపాలను గ్రహిస్తాయి, వాటి అర్థాలను గ్రహిస్తాయి అని చెప్పడం అనమాట. ఇది అశబ్ద సంజ్ఞ అని. సంజ్ఞలకి మాత్రం యూ కెనాట్ అప్లై దిస్ రూల్. అర్థమైందా? ఇప్పుడు వృద్ధి జరుగుతోంది ఇక్కడ, ఏదో ఆది వృద్ధనో లేకపోతే ఇంకేదో అని నేను అన్నా అనుకోండి, ఆకి వృద్ధి వచ్చి అవ్వు అయిందనో అయ్యిందనో ఏదో అన్నా అనుకోండి, అది ఏమవుతుంది అక్కడ యాక్చువల్ గా వృద్ధి సంఖ్య అని చెప్తున్నా కానీ నిజంగా వృద్ధి అంటే ఇదేదో అనేది పెద్దదైపోయో లేకపోతే ఇంకేదో అయిపోయి జరగటం లేదు అక్కడ. సో సంఖ్యలు తప్పించి మిగతావన్నీ కూడా వ్యాకరణ శాస్త్రంలో వాటి స్వరూపాలను మాత్రమే గ్రహిస్తాయి, అర్థాలు కాదు అని. శబ్దమే మన ప్రధానం, అది ఇక్కడ. అందుకే అశబ్ద సంజ్ఞ అన్నారు. అంటే ఈ సంఖ్యలకి మాత్రం ఈ రూల్ వర్తించదు. సంఖ్యలు కేవలం సంఖ్యలే. వృద్ధులు అంటే ఆ ఐ ఔలు, గుణము అంటే ఏవో ఆ ఏవోలు, నిపాతాలు అంటే ప్రాదులు, లేకపోతే ప్రాదులు అంటే నిపాతాలు, వాటికి సంఖ్య మాత్రమే, అంతేగాని ఇంకేమి కాదు. అందుకని అశబ్ద సంజ్ఞ అని ఇందులో చెప్పడం జరిగింది. ఇందులో మీకు ఆనుపూర్వి అన్నారు. ఆనుపూర్వి అంటే సీక్వెన్స్ అని అర్థం అంటాను, ఇంకేం లేదు. ఈ పుస్తకంలో ఆనుపూర్వి అనే పదం ఉంది. ఆనుపూర్వి అంటే ఇప్పుడు పుస్తకము అని రాస్తే ఆ ఆర్డర్లోనే రాయాలన్నమాట. మనం అవే అక్షరాలు తీసుకొని ఇంకో రకంగా ఏదో అట్టించిటో రాసి పుస్తక అంటే కస్తపు అని రాయడానికి లేదు. అది ఆనుపూర్వి కూడా ఉండాలి అన్నమాట. అప్పుడు వాటికి ఒక అర్థం ఉంటుంది. అలాంటి పదానికి మాత్రమే ఈ స్వరూప జ్ఞానం అనేది ఉంటుంది అర్థం. కృష్ణవేణి గారు, అందుకే సంఖ్యలు తప్ప మిగిలిన విషయాల్లో. కృష్ణవేణి గారు సార్, ఇప్పుడు ఈ దాన్ని ఏమంటారు, వృద్ధి మీరు ఇప్పుడు చెప్పింది, ఈ వృద్ధి అనే మాట మీకు ఏదైనా సూత్రంలో వచ్చింది అనుకోండి, వృద్ధి సంధి అన్నారు అనుకోండి, కాసేపు ఊరికే మాట వరుసకి, అంటే ఏమిటి? పెరుగుతున్నటువంటి సంధి అనే అర్థం కాదు. మరి వృద్ధులు, ఆ వృద్ధులు అంటే ఒకప్పుడు అనుకునేదాన్ని, ఇప్పుడు వృద్ధులు అంటే ఇప్పుడు ఎవరుకున్నారు చెప్పండి? ఇప్పుడైతే అయవుచులు అనుకుంటున్నాను. ఆదైచ్యులు, కరెక్ట్, ఐచ్యులు అనుకుంటున్నారు. ఒక్క నిమిషం, మన ఇద్దరం మాట్లాడుకుందాం కాసేపు. సరే.
అంటే ఒక సూత్రంలో వృద్ధి వృద్ధి వస్తుంది అని నేను తెలుగులో రాస్తే ఆ, మీరు ఆ వృద్ధి అనే పదాన్ని పీకి అవతల పారేసి ఆ. ఏ ఐ ఔ పెట్టుకుంటున్నారు, అవునా కాదా? కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఎందుకు పెట్టారు అలా? అవి తీసి ఇది ఎందుకు పెట్టారు? అయవచ్చుల్ని ఆ వృద్ధులు అంటాం కాబట్టి పెట్టాను, అది ఇది ఒకటే కాబట్టి. అంటే వృద్ధి అనే సంజ్ఞగా మీరు గుర్తించారు కాబట్టి అవి తెచ్చి ఇక్కడ ఆ, పెట్టారు అది అది సంజ్ఞ కాబట్టి కరెక్ట్. కదా. ఆ, ఆ. ఇప్పుడు సపోజింగ్ వృద్ధి వస్తుంది బదులు ఇడ్లీ వస్తుంది అన్నాను అనుకోండి, నేను కాసేపు ఏం తెచ్చి పెడతారు? ఇడ్లీయే పెడతా. ఎందుకు? ఇడ్లీ అనేది సంజ్ఞ కాదు కాబట్టి. ఆ కదా, అవునా కాదా? అవునా. ఆ, ఇప్పుడు సూత్రంలో ఎక్కడైనా మీకు ఆ, ఒక పదం ఉంటే, ఇప్పుడు ఇడ్లీ లాగా ఇడ్లీ అనే చెప్పాలి, వడ దోశ చెప్పకూడదు కరెక్ట్. కదా. అదే ఏమంటే ఇడ్లీ పిండితోటే వేశాను పుణుకులు తింటారా అనకూడదు, ఓకే. అవునా కాదా? కరెక్ట్ అండి. ఆ, అదే కాకుండా ఇగో అనుకూర్తి. ఆ డబ్బాలో అది పెట్టారో ఏదో అన్నాం అనుకోండి, డబ్బాలో ఏమిటో అది పెడతారు. కనుక వృద్ధి అన్నదాన్ని తీసి వేరే పెట్టుకోవాలి, తీయకుండా అలాగే ఉంచాలి అంటానికి దేని వల్ల చేస్తున్నారు మీరు? సంజ్ఞ వల్లనే, సంజ్ఞాకార్. ఆ అట్లాగే వ్యాకరణలు మీకు ఈ సూత్రాల్లో ఎక్కడైనా ఒక శబ్దం వస్తే దాన్ని ఆ అర్థంలోనే తీసుకోరా నాయన, ఇడ్లీ అనే తీసుకో. ఎప్పుడు అసంజ్ఞ అయితే. కరెక్ట్. అదే సంజ్ఞ అయిందనుకోండి, దీన్ని తీసి దాన్ని పెట్టమని చెప్తున్నాడు. ఇంతే చెప్పాడు ఆ సూత్రంలో. రైట్, థ్యాంక్ యూ. ఇక్కడ అంతా కేవలం పేర్లు పెట్టుకుంటున్నాము, మనం ఇంకేం చెయ్యట్లే. అవును, ఈ పేర్లు ఎక్కడ వాడుకోవాలో తర్వాత చెప్తాడు. సరే, థ్యాంక్ యూ. అంటే ఈ సంఖ్యల ప్రయోజనం ఏమిటి అంటే, ఎక్కడైనా ఇది వస్తే సంఖ్యగా ఈ మొత్తం ఇందులో ఏం చెప్పారో అదంతా అప్లై అయిపోతుంటుంది. ఇక్కడ ఏదో తద్దితే శచామాదే వృద్ధి అన్నారు అనుకో, అచరుణితి వృద్ధి అంటే ఆ వృద్ధి వస్తుంది అంటే ఈ మూడు వస్తూ ఉంటాయి. మూడిట్లో ఏది అప్లై అయితే అది వచ్చేస్తూ ఉంటుంది ఆటోమేటిక్. ప్రతిసారి ఆ వస్తుంది అయ్యి వస్తుంది అవు వస్తుంది అని చెప్పరు, వృద్ధి వస్తుంది అనేస్తారు. అక్కడ ఆ ఉంటే అది అయ్యి అవుతుంది, అది అలా ఏదైతే అది అవుతూ ఉంటుంది అనమాట. అది సో అలా చెప్పడం కోసం మొత్తం అన్ని సూత్రాల్లో వీటిని యూనివర్సల్ గా వాడుకోవడం కోసం ముందు ఒక సంఖ్యలు కొన్ని తయారు చేసుకున్నారు. ఈ సంఖ్యలు అనేవి కేవలం ఈ ప్రకరణంతో అయిపోలేదు, తర్వాత బోల్డ్ సంఖ్యలు వస్తాయి. అయితే వాటిని ప్రకరణంలో ఎందుకు చేర్చలేదంటే అవి అక్కడికక్కడికే పరిమితం అవుతున్నాయి. ఇది యూనివర్సాలిటీ ఉంది వీటికి, మొత్తం అక్రాస్ ద అష్టాధ్యాయి వీటిని వాడుకుంటారు కూడా, అందుకని వీటిని ముందు చెప్పారు యాక్చువల్. ఇది స్వంరూపం శబ్దస్య శబ్ద సంఖ్య. ఈ స్వంరూపం అనేది యాక్చువల్ గా అణువి సవర్ణస్యలోకి స్వంరూపం అనేది ఉంటుంది. స్వస్య రూపం గ్రహిస్తూ అవి సవర్ణాలను కూడా తీసుకొస్తాయని చెప్పడం అణుదిత్తులో యాక్చువల్ గానీ. ఇది అందులో అనుకృతి, అందుకే ఇది 68 69 నంబర్ అబ్జర్వ్ చేయండి కావాలంటే. అది అంటే ఇది యాక్చువల్ గా ముందు చెప్పేస్తున్నా కూడా పెద్ద నష్టమేం లేదు అణుదిత్ ముందు, కానీ ఎందుకో చెప్పలేదు వాళ్ళు. సరే, తర్వాత సూత్రం ఏముంది చూద్దాం. ఏన విధి తదంతస్య. అది అంటే ఏదైనా ఒక పదానికి ఏదైనా ఓ ప్రత్యయం విధిస్తున్నాం అనుకుందాం, లేకపోతే ఒక కార్యం ఏదో చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు రామ అనే శబ్దం ఉంది కదా, అంటే మనిషి కాదు, మామూలుగా రామ అనే శబ్దం ఉంది. రామ శబ్దానికి పరంగా ఏదో సుప్రత్యయం వేసి మనం ఏదో చేస్తున్నాం, రామ అని తీసుకొస్తున్నాం. అది రామ అనేది అంతంలో ఉన్నదానికి కూడా వర్తిస్తుంది. అంటే విరామానో శ్రీరామానో మీరు పెట్టినా కూడా వర్తిస్తుంది. అంటే శ్రీ అనే దానికి ఇప్పుడు చివరిలోకి వచ్చింది. ఇప్పుడు రామ అనేది మొత్తం మొదటి నుంచి రాలేదు, చివరిలో వచ్చింది. అది అంటే రెండు కలిస్తే వస్తాం. విరామ గాని శ్రీరామ గాని ఆ రామ గాని ఏదైనా సరే, ఇవన్నీ ఏంటి అంటే ఇంకేదో ముందు కలిసి చివరిలోకి వచ్చాయి ఈ రామ అనే పదం. అంటే రామ పదం మీద ఏవైతే మనం ప్రత్యయాలు విధించగలమో బహుశా విరామం మీద శ్రీరామ మీద కూడా అలాగే విధించవచ్చు అంతంలో ఉన్నాడు. ఏన విధి తద్ అంతస్య అపి అనమాట. దానికి చివరిలో కూడా అది ఉంటే అది వర్తిస్తుంది అని చెప్పడం అనమాట. అంటే ముఖ్యంగా ఇవన్నీ ఎక్కడ పనికి వస్తాయంటే ఈ ఉపసర్గలు యాడ్ అయ్యి కొత్త పదాలు వచ్చినప్పుడు కూడా అలాగే. అందుకే మీకు
ఈ ధాతువులన్నిటిలో చూడండి మీకు ఈ ధాతువులకి ముందు ఒక్కోసారిగా పెట్టినా కూడా ధాతువులు ఏమి రూపం మారదు వాటికి. విశతి అనొచ్చు, ఉపవిశతి కూడా అవుతుంది అది. అంటే విష్ అనేది అంతంలో ఉంటుంది. యాక్చువల్ ఉపవిష్ అనే దానికి అంతంలో ఉంటుంది విష్ అనేది. దాని మీదే జరిగే కార్యం దాని మీద జరుగుతూ ఉంటుంది అంతే, దీంతో సంబంధం లేదు దానికి. అది అలాగా కొన్ని అంటే ఈ విధి అంతస్య అంటే ఏ పదం చెప్తే దానికి మాత్రమే పరిమితం, సమానార్థకాలకు కాదు. మళ్ళీ ఇందాకలాగే సేమ్ ఆ లాజిక్ ఇక్కడ కూడా వస్తుంది. ఇక్కడ ఏం చెప్పారంటే విశేషణం ఇవన్నీ ఇంతగా క్లాసికల్ గా అక్కర్లేదు, కానీ అంటే దేని మీద అయితే ఏ విశేషణం అని ఎందుకు అన్నారు అంటే రెండు భాగాలుగా చేసుకొని విశేషణము విశేషము అని చెప్పి ఇది విశేషము ఇది విశేషణము అని చెప్పారు. కాబట్టి ఏదైనా ఒక ఆ అనే తీసుకుందాం, ఆ ఒక అక్షరం ఆ అనే తీసుకుంటే దానికి విభక్తులు రాస్తే ఏమవుతాయి? ఆ, ఔ, ఆహ, అమ్, ఔ, ఆన్, ఏన, ఆభ్యాం, ఐహి అలా వస్తాయి ఆ అనే దానికి గనక తీసుకుంటే. ఇప్పుడు ఆ అనే అక్షరం అంతంలో ఉన్న ప్రతి దానికి కూడా ఇలాగే వస్తాయి, మీరు అబ్జర్వ్ చేయండి. కాబట్టి రామ అనేది అకారాంత పదం, ఆ అనేది ఒక పదం. ఇప్పుడు ఆ అనేది దేనికి? రామ అనే పదానికి అంతంలో ఉంది అది, అప్పుడు కూడా అవే కార్యాలు వస్తాయి. రామ, రామౌ, రామ, రామౌ, రామాహ, రామం, రామౌ, రామాన్, అవే కదా వస్తున్నాయి, అంతే కదా. అంటే ఆ పెట్టి రాసినా దాని ముందు రామాన్ తగిలించుకున్నారా, భీమాన్ తగిలించుకున్నారా, ఇంకేదో భీష్మాన్ రాసుకున్నారా అని అనవసరం. అకారాంత పదం అయిందా లేదా? అకారాంత పదాలంటే ఒకలాగే వస్తుంది. అంటే ఏది అకారానికి విధించబడుతుందో అది అంతంలో ఉన్న వాటికి కూడా అవే జరుగుతూ ఉంటుంది. అది చెప్పడం అన్నమాట ఇందులో. అయితే ఈ దీనికి ఎక్సెప్షన్స్ ఏమిటి చెప్పారు అంటే కొన్ని చోట్ల సమాసాల్లోని ప్రత్యయాల్లోని ఇది పనికిరాదు, అంతంలో ఉంటే కూడా ఇలాంటి చేయడానికి లేదు. ఎక్కడైతే తదంత విధి ఉంటుందో చెప్తారు, అది కూడా దీనికి తదంత విధి ఉంటుందో సూత్రంలో చెప్తారు. ఆ చెప్పినప్పుడు వాటికి మాత్రమే వర్తిస్తుంది ఇది అని చెప్పడం అన్నమాట. అది ఎక్కడ తదంత విధి చెప్పబడుతుందో దానికి వర్తిస్తుంది. సమాస ప్రత్యయ విధిలో ఇది ఖచ్చితంగా వర్తించదు అని చెప్పేశారు. అది మీకు ఎగ్జాంపుల్స్ ఏవో ద్వితీయ శ్రీతాతీత చాలా సూత్రాలు ఇచ్చారు. ఇవన్నీ ఆ సూత్రాలు వస్తే కానీ ఇక్కడ దీని తాలూకు ఎఫెక్ట్ అర్థం కాదు యాక్చువల్ గాను. అలాగే ఇక్కడ ఏదో స్త్రీ ప్రత్యయం గురించి కూడా ఇచ్చారు. ఇది యాక్చువల్ గా ప్రక్రియలోకి వెళ్తేనే తెలుస్తుంది. మీరు తదంత విధి అనేది మీరు రెండే పాయింట్లు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైతే ఒక కార్యం చెప్పబడుతుందో ఒక దాని మీద అది అంతంగా ఉన్నప్పుడు కూడా దాని మీద అదే కార్యం జరుగుతుంది. నంబర్ 1, సమాస ప్రత్యయ విధిలో వీటికి నిషేధం ఉంది, ఇది తదంత విధి అనేది అక్కడ పనికిరాదు అనేవి 2 పాయింట్లు అనమాట. ఎగ్జాంపుల్స్ కింద ఇచ్చాడు కానీ మళ్ళీ అవి ఎక్స్ట్రా అయిపోతున్నాయి. ఎగ్జాంపుల్స్ ఇచ్చేసాడు బాగానే ఉంది, కానీ అవి కూడా తెలియాలిగా అందులో ఏమి ఇచ్చాడు. ఇప్పుడు ద్వితీయ శ్రితాతీత పన్నై అని చెప్పి ద్వితీయ విభక్తిలో చెప్పాలి. ఏదో కృష్ణశ్రితం ఏదో ఇంకేదో అతీతం అలాగా అలా చెప్పుకోవాలని ఉంటుంది. అది ఖచ్చితంగా శ్రిత అనే పదమే వాడాలి. అది ఆశ్రిత అని కానీ ఇంకేదో సంస్కృత అని కానీ అలాంటి వాటికి వాడకూడదు. ఇలాంటి రూల్స్ ఉన్నాయి. సో అక్కడ ఏంటంటే తదంత విధి పనికిరాదు సమాసాల్లో. ఇవన్నీ ఏంటి అంటే పోను సమాసాలు వచ్చినప్పుడు ఇదే వస్తుంది. ఇదే ఎగ్జాంపుల్ సమాసాల్లో వచ్చినప్పుడు ఈ సూత్రాన్ని కూడా చెప్తాం అక్కడ మరొకసారి వస్తుంది ఇది. అప్పుడు దీని తాలూకా ఇంపాక్ట్ అర్థం అవుతుంది. రైట్ నో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఏదైతే ఒక కార్యం చెప్పబడుతుందో అది దాని అంతంలో ఉన్న దానికి కూడా అంటే ఎక్స్టెన్షన్ అనమాట. అది ఒకటి అంతం అవుతుందంటే దాని ముందు ఇంకేదో వచ్చిందని అర్థం. ముందు ఒకటి ఉంది, రామ ఉంది, అది విరామ అయింది, విశ్రామ అయింది, లేకపోతే ఆరామ అయింది. సో ఇలా వాటికి కూడా ఇదే సూత్రాలు వర్తిస్తాయని చెప్పడమే ఈ సూత్రం తాలూకా. తదంత విధి ఉంది, తదాది విధి కూడా ఉందిలేండి. తదంత విధి అంటే అది. ఈ ప్రస్తుతం ఈ 2 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి. ఇందులో ఏం చెప్పారు అంటే ఇప్పుడు అకారానికి వచ్చే విభక్తులు ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఆ విభక్తులు ఏవైతే వస్తున్నాయో అవి ఇప్పుడు రాము ప్లస్ అన్నప్పుడు రామ్ శబ్దానికి అకారం చివరన చేరింది కాబట్టి ఆ చివరన ఉన్నా సరే దీనికి అవే విభక్తులు దానికి వర్తిస్తాయి అని చెప్పారు. అంతే కదా, అంతే కదండి. ఉకారానికో ఇకారానికో కూడా అవే. ఇప్పుడు రామలో విరామ వచ్చినా స్మరామ వచ్చినా తరామ వచ్చినా అదే ఉంటుంది. అంటే అవి ఇవే ఉండాలి ఏంటంటే ప్రాతిపదికలు అయి ఉండాలి. మళ్ళా అవి ధాతువులు కాకుండా ఉండాలి. ఓన్లీ నామవాచక కాకుండా ఉండాలి కదా, నామవాచక శబ్దాలు సంఖ్యలు అయి ఉండాలి కదా.
మహోదయ అంటే ఇవి సమాసాలకి ప్రత్యయాలకి పనికిరావన్నవి గుర్తుపెట్టుకుంటే చాలా అర్థం కావక్కర్లా. అంతే. మీకు అంతకంటే ఏంటంటే ఎగ్జాంపుల్స్ అండి, మిగతావన్నీ అందులో ఇచ్చినవి ఎగ్జాంపుల్స్. అవి ఆ ఎగ్జాంపుల్స్ మీకు అర్థం కావాలంటే ఆ సూత్రాలు అర్థం కావాలి ముందు. కాబట్టి అది లక్కీలీ మనకి ఇదే సూత్రం మళ్ళీ వస్తుంది, సమాసాల్లో వస్తుంది, కాబట్టి గొడవ లేదు. మహోదయ నాకు ఒక చిన్న సంశయం ఉంది మహోదయ. చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజన్ శబ్దము పుంలింగము నకారాంతం మహోదయ. అలాగే ఇప్పుడు మహారాజా శబ్దమేమో అకారాంతము పుంలింగం కదా మహోదయ. అది ఇప్పుడు మహారాజా అంటే ఇప్పుడు మహా ప్లస్ రాజా మహారాజా అయ్యింది, అందుకని ఇది నకారాంతం కాస్త అకారాంతం అయ్యింది కదా మహోదయ. అది ఎలా మహోదయ? అవును. అంటే మహారాజా ఎలా అయిందని అడుగుతున్నారా, లేకపోతే అంటే ఏంటి అక్కడ? అది సమాసం. మహారాజా అనేది సమాసం. యాక్చువల్గా మహాంచ రాజా, మహాంచాసో రాజా, మహారాజా, అంతే కదా. అవును మహోదయ. ఇప్పుడు రాజన్ శబ్దం నుంచి రాజా అనే శబ్దం వస్తుందండి. అది ఎలా వస్తుంది అనేది చూద్దాం. అది చూడొచ్చు. అది ఇది ఎందుకు ఇక్కడ విభక్తి ఇది ఏంటంటారు, దీనికి విసర్గ వచ్చేసింది. మహారాజాగా మహారాజా అయిపోయింది, రాజన్ మాత్రం రాజా ఒకటే ఉండిపోయింది ఎందుకు అనే అంతేనా మీ డౌట్? అంటే ఇప్పుడు అకారానికి విభక్తులే కంటిన్యూ అయినట్టు ఇక్కడ ఎందుకు మరి మహా వచ్చినా కూడా అది ఎందుకు కంటిన్యూ కావట్లేదు అని అడుగుతున్నారండి. నా డౌట్ ఇప్పుడు ఏంటంటే మహోదయ, నకారాంతం కాస్త అకారాంతంగా మారిపోయింది కదా మహోదయ. ఇప్పుడు మహారాజా అని యాడ్ చేసినప్పుడు యాక్చువల్ గా అది రాజన్ శబ్దము నకారాంతము, మహారాజా శబ్దము అకారాంతము. అది నకారాంతం నుంచి అకారాంతంగా మహారాజా శబ్దం అకారాంతం కాదండి. ఒక నిమిషం. కరెక్ట్. డౌట్ బాగుంది. కానీ మహారాజా అనే శబ్దం వచ్చినప్పుడు అది అకారాంత శబ్దంలా కనబడుతున్నా ఒరిజినల్ ప్రాతిపదిక రాజన్నే. అది ప్రాతిపదిక రాజన్ మీద ఏ జరుగుతుందో మహారాజా అనే పదం మీద కలుగుతాయి. మనకి దృశ్య రూపం అది, అంతేను. రాజన్ శబ్దంకి ఏం వస్తాయో మహా పెట్టినా కూడా అవే వస్తాయి. మళ్ళీ రాజ్ఞ అనే వస్తుంది. మీకు రాజా అని చెప్పి రాజస్య అని రాదు, అక్కడ రాజ్ఞ అనే వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. శిరీష గారు చెప్పండి మహోదయ. నాకు ఒక్కసారి మహారాజా శబ్దంలో షష్ఠీ విభక్తి రూపాలు చెప్పరా? మహారాజస్య మహారాజయోః మహారాజానాం మహోదయ. ఎక్కడ చూసి చెప్తున్నారు? మాకు ముందే శిక్షా పుస్తకము వేరే అదే సంస్కృత భారతి పుస్తకాల్లో అదే ఉంది మహోదయ. అవునా? అంటే గురుగారు మాకేం చెప్పారంటే రాజా ఉట్టి రాజన్ శబ్దం ఉన్నప్పుడేమో ఒకలాగా ఉంటుంది, నకారాంతంలా ఉంటుంది. కానీ దానికి ముందు ఇంకేదైనా మహా లాంటివి యాడ్ అయినప్పుడు అది విసర్గ వచ్చేసి మహారాజా అవుతుంది. సో మహారాజా అయినప్పుడు రామశబ్దం లాగే మిగిలిన రూపాలన్నీ వస్తాయి అన్నారు. సో ఇప్పుడు మహారాజా అంటే రామస్య అయినట్టు మహారాజస్యనే అవుతుంది కదా అని. ఒక్క నిమిషం చెప్తా వినండి. రాజన్ అంటే ఏమిటి? రాజశబ్దం అంటే ఏమిటి? అంతాలొద్దు, మనం ఆదికి వెళ్దాం. అది ఒక సపరేట్ పదము, అవునా కదా? అవును మహోదయ. గొప్పనైన రాజు అనాలంటే మహారాజా అయింది. అవును మహోదయ. ఇది పదమా లేకపోతే రెండు పదాలు కలిస్తే వచ్చిన రూపమా? రెండు పదాలు కలిస్తే వచ్చిన రూపం మహోదయ. కనుక రెండు పదాలు కలిస్తే వచ్చిన రూపంలో ఆ చేసే ప్రక్రియ వేరేగా ఉంటుందా ఉండదా? ప్రక్రియ వేరేగా ఉంటుంది మహోదయ. అలా వచ్చినప్పుడు ఈ రాజన్ ప్లస్ నస్ అంటే మీకు చెప్పారంటే తెలియదు మీ శిక్షలో, షష్ఠీ విభక్తి రూపం వచ్చినప్పుడు వేరే వచ్చింది రాజన్కి. మహారాజా అన్న శబ్దము రాజన్ శబ్దంతో అంతము కాదు, అది సపరేట్ ప్రాతిపదిక అయిపోయింది. అవును మహోదయ. దానికి వేరే ప్రక్రియ చెప్పాడు కదా.
నాకు ప్రక్రియల వరకు తెలియదు మహోదయ. నేను మామూలుగా ఆగమ్మా, శబ్దాలు ఆగు తల్లి. నీకు ఆ, ప్రక్రియ తెలియదు కాబట్టి ఈ సంశయం వచ్చింది. ఆ ప్రక్రియలో తత్పురుష సమాస ప్రక్రియ చేస్తున్నప్పుడు ఏవి రాలిపోతాయి, ఏవి మిగిలిపోతాయి అని ఒక డిసైడ్ అవుతుంది. ఆ, మీరేం చేస్తారంటే ఈ సెమిస్టర్ రాసి పాస్ ఆ, అయిపోయి తర్వాత సెమిస్టర్కి ఆ. వచ్చేయండి, అందులో చెప్పేసుకుందాం ఈ శబ్దాన్ని. ఎందుకంటే అక్కడ సమాస అలాగే ప్రకరణ ఉంది, వివరంగా చెప్పుకుందాం. అలాగే మహోదయ. రైట్, ఇప్పుడు ముందుకు వెళ్దాం. గురువు గారు, ఇందులో మహారాజా అని చెప్పినప్పుడు అది ఒక సమాసం అన్నట్టుగా ఇంతకుముందు చెప్పారు కనుక ఇందులో ఎక్సెప్షన్స్ లో వచ్చేస్తుంది కదా అని చెప్పొచ్చుగా ఇక్కడ. ఎక్సెప్షన్స్ అదే ఎక్సెప్షన్ చెప్పారు కదా. కాదు, ఆ, చెప్పండి. ఎక్సెప్షన్ కాదు అది, దానికి ఉండే ప్రయోగం అంతే. అది ఎక్సెప్షన్ కింద రాదు. అది ఎందుకు ఫస్ట్ మహారాజన్ మహాంచ రాజాచ, రాజా అనే పదం రావడానికి రాజన్ అనేది ప్రాతిపదిక ఉంది. అది ఏమో అకారాంతం ఎందుకైంది అంటే దానికి సమాస ప్రక్రియలో ఇంకేవో సమాసాంత ప్రత్యయాలన్నీ కలిసి తయారవుతుంది. అది కంప్లీట్ గా ఒక కొత్త పదమే తయారైపోతుంది అక్కడ. దానికి మామూలుగా ఏది జరుగుతుందో జరుగుతూ ఉంటుంది అంతేను. అది ఎక్సెప్షన్ ఏం కాదు, అది ప్రాసెస్ లోనే వస్తుంది. అది మనకి చూడడానికి అలా కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటి ఇక్కడ రాజన్ అనే రాజా ఉంది, మహా అని తగిలించేటువంటి రాజా అయిపోయింది, మహారాజా అయిపోయింది అని చెప్పి ఎందుకు రావు అనేది గారు, మన డౌట్. చెప్పండి సార్, రావు గారు, చెప్పండి. మీరు ఇప్పుడు ఎక్సెప్షన్స్ లో ఎందుకు పెట్టలేదు, ఇదేగా మీ ప్రశ్న? అంటే కరెక్ట్ అంటే అలా సమాధానం చెప్పొచ్చు కదా దీనికి అని అనిపించింది. వస్తున్నా. ఇప్పుడు రాజన్ అనే శబ్దం ఉంది కదా, ఈ రాజన్ అనే శబ్దానికే ఇక్కడ వస్తుంది ఇక్కడ రాదు అంటే ఎక్సెప్షన్. ఓకే, రాజన్ అనే పదమే ఉండి ఈ రాజన్ అనే పదము అనంతకృష్ణ గారి దగ్గర ఉన్నప్పుడు ఒకలాగాను ఇంకో దగ్గర ఇంకోలాగా పలుకుతామంటే ఎక్సెప్షన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ రాజన్ శబ్దం లేదు మహారాజలో. మహారాజా అనే ఓ శబ్దం పుట్టింది. అంటే అది సమాసం అని అనట్లేదు, అందుకనే అన్నారు కదా. సమాసమే అది. సమాసం అయితే ఎక్సెప్షన్ లో అది కూడా శబ్దమే కదా. సమాసము దానికి ఒక సూత్రం వస్తుంది తర్వాత కృతద్ది సమాసాస్య ప్రాతిపదికలు ఏవవుతాయి చెప్తాడు తర్వాత. ఓకే, చెప్పినప్పుడు ఇది సపరేట్ బ్లాక్ అయిపోయింది. మీకు బాగా అర్థం కావాలంటే ఈ రాజన్ శబ్దాన్ని మహావాడికి దత్తత ఇచ్చేసాం అని చేత ఇక వాడి ఇంటి పేరు వస్తుంది, అక్కడ అకారాంతం అని వస్తుంది. ఓకే, వారు అకారాంతం వారు అవుతారు, ఇక నకారాంతం వారు కారు. అక్కడ దత్తత ఇచ్చేద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. ముందుకెళ్ళండి సార్. ఓకే. తర్వాత సరే ఇందులోంచి వచ్చాము, ఇందులోకి ఏనవిధి తదంతస్య అని చెప్పుకుంటున్నాం కదా. ఇది అది కదా. దాని గురించే అండి. అక్కడ అంటే ఇది అంతంలో వస్తున్నప్పుడు ముందు ఇంకొక పదం యాడ్ అయినప్పుడు ఎందుకు ఇక్కడ మారింది అన్నది తను ఎందుకు మారింది అనేది మళ్ళా దాని కారణాలు అనుకుంటే అదే అంటున్నది జెనరిక్ గా. అందుకే సూత్రాలన్నీ కూడా యూనివర్సాలిటీ ఏమీ లేదండి, వీటికి ఏమీ లేదు. అంటే ఒకటి రెండు అది ఎక్సెప్షన్ అనకూడదు, వేరే రకంగా ఉంటాయి. ఇప్పుడు సమాస ప్రక్రియ అనేది వేరే, ఒక్క శబ్దం ఒకటే ఇండివిజువల్ ప్రాతిపదిక తీసుకుని వేరే. మనం చెప్పే ఈ ప్రత్యయాలన్నీ ఏవైతే ఈ విభక్తి ప్రత్యయాలు సుప్రత్యయాలు ఉన్నాయో అవన్నీ ఏంటంటే బేసిక్ ప్రాతిపదికలకి, సమస్త పదాలకు కాదు. అంటే సమస్త పదం చేసినప్పుడు వచ్చే మార్పులు కొన్ని ఉంటాయి, అప్పుడు వాటికి వేరే రకంగా. ఇప్పుడే మామూలుగా నకారాంత పదం కూడా అకారాంత పదం అయిపోయింది కదా కలపడం వల్ల. అంటే వచ్చే ఏదో ఒక చేంజ్ జరిగింది, అది ఎందుకు అలా ఉంది అనేది మళ్ళా ఆ ప్రక్రియలో తెలుస్తుంది. అది ఎక్సెప్షన్ కాదు, అది ప్రాసెస్ లో ఒక భాగం అంతే. అది ఏంటంటే సమాసాలు చెప్పుకున్నప్పుడు తెలుస్తుంది. అది ఏం లేదమ్మా, అన్నాన్ని పులిహార చేసేసిన తర్వాత అన్నం అనకూడదు, తర్వాత పులిహారనే సూత్రం అనాలి. విరామోవసానం అంతే. సరే, విరామోవసానం తర్వాత సూత్రం. ఎందుకు అయిపోయిందండి. విరామోవసానం అంటే దాని తర్వాత ఏవీ లేకపోవడము అవసానము, లేదంటే దానికి ఇంకో దానికి మధ్యలో చాలా గ్యాప్ ఉందంటే అది కూడా అవసానం. విరామం అనేది ఎక్కడ ఇస్తున్నామో అది అవసానము అని చెప్తున్నాడు. అంటే అవసానము అనేది చెప్పడం కోసం దానికి విరామం అంటే అవసానము అని చెప్పారు, అంతే, ఇంకేం లేదు. అంటే
మీ మీ పుస్తకంలో ఏమి ఇచ్చారు చూద్దాం. అంటే తర్వాత ఏమీ లేకపోవడం, వర్ణముల యొక్క అభావము అవసానం అనే సంజ్ఞ కలుగుతుంది అని చెప్తున్నారు అనమాట. అంటే ఎక్కడైతే ఇంకేమీ ఉండదో అది అవసానము. దీని తర్వాత అంటే ఒక సెంటెన్స్ అయిపోతే అది అక్కడతో దాని పని అయిపోయింది. కాబట్టి దాని తర్వాత దానికి సంబంధించిన ఇంకేముండదు, ఇంకేదో వేరే సెంటెన్స్ వస్తుంది. అక్కడతో దానికి విరామం కలిగింది, అంటే అక్కడతో పూర్తి అయిపోయింది, అది అవసానం. ఎక్కడైతే మనం ఒకటి పూర్తిగా ఇది ఒక ఏంటంటే ఒక అర్థంలో ఆపుతూ ఉన్నామో అది అవసానము, అది విరామము, అదే అవసానము. అంటే ఏ వర్ణం ఉచ్చరించిన తర్వాత పదానికి గాని అది వేరు, వాక్యం సెపరేట్, అదో వేరు వేరు అయిపోయి కదా అవి, అక్కడతో అయిపోయింది. ఈ సెంటెన్స్ పని అయిపోయింది, అది ఇంకోటి వచ్చింది తర్వాత కదా. ఈ సెంటెన్స్ లో పదాలు అయితే కావు కదా. ప్రతి పదంలో కూడా ఒక పదానికి మధ్యలో కొంత విరామం ఉంటుంది కదా యాక్చువల్ గా, కొంత గ్యాప్ ఉంటుంది కదా. వాడు కలిపి పలికెట్లేదు సెంటెన్స్ అంతా మనం చదువుతున్నాం. సో అలాంటి చోట్ల ఏమిటి అంటే దానికి అవసానం అని పేరు. ఎక్కడైతే ఇంకొక వర్ణం ఉండదో, వర్ణం దాని తర్వాత దేని తర్వాత అయితే ఒక వర్ణం ఉండదో అది విరామము, దానికి అవసానం అనే సంజ్ఞ ఉంది. అవసానం అనే సంజ్ఞ కూడా ఎక్కడో వాడుకుంటాం అనమాట తర్వాత, ఎక్కడో ముఖ్యంగా విసర్గల్లో వస్తుంది, విసర్గ రూపం తెచ్చుకున్నప్పుడు వస్తుంది. రా మా అని ఉందనుకోండి, రామ అని అన్నప్పుడు రాకి మాకి మధ్యలో ఎంత గ్యాప్ ఇస్తున్నారు? చాలా కొద్ది గ్యాప్ ఇస్తున్నారు. ఇవ్వట్లేదు, ఇవ్వనంతగా ఉంది. కరెక్ట్. సరే, కాసేపు ఏదో అర్ధమాత్ర ఊరికి కొలత కోసం చెప్పుకుందాం, అవునా కాదు పక్కకు పెట్టండి. అర్ధమాత్ర గ్యాప్ కన్నా ఎక్కువ లేదు రెండు వర్ణాల మధ్యలో. అవును. రామ ఇటురా అన్నారనుకోండి, రామాలో కలిపినంత దగ్గరగా ఇటురా పెట్టి చెప్పినప్పుడు మాకిను ఈకి మధ్యలో గ్యాప్ అంతే ఉంచారా, ఎక్కువ ఉంచారా? ఎక్కువే ఉందండి, ఎక్కువే ఉంది. అంటే అక్కడికి పదం బ్రేక్ అయిందని మీరు అంటున్నారా లేదా? అంటున్నాం. ఆ బ్రేక్ అయింది అనటానికి ఏ పదాన్ని వాడుకుంటాడు పాణిని సూత్రాల్లో? మధ్యలో వచ్చే స్పేస్, ఏ పదంతో వాడుకుంటాడు? ఆ స్పేస్ అని చెప్పాలి మీకు. ఏది వాడుకుంటాడు? అవసాన సంజ్ఞ వాడుకున్నాడు, అవసానం అని వాడుకుంటాడు అంతే. ఆయన తర్వాత రాయబోయే సూత్రాల్లో ఏ ఐ ఔ రావాలి అంటే ఏ పదం వాడుకుంటాడు? వృద్ధి, ఏంగిల్ అంటాడు, వృద్ధి అంటాడు. లేదు, ఉట్టి ఏ ఐ ఏనో అయ్యే ఏ ఓలే మాట్లాడదాం అనుకున్నాడు, అప్పుడు ఏమంటాడు? గుణాలు అంటాడు. అది ఆయన చెప్పింది. అది రావు గారు కరెక్ట్ గా చెప్పారు. లేకుండా చెప్తే కరెక్ట్. ఇప్పుడు ఆ గ్యాప్ ఉన్నది అని చెప్పాలంటే తర్వాత సూత్రాలు ఏ పేరు పెట్టుకుంటున్నానని చెబుతున్నాడు మీకు? అవసానం అని పేరు పెట్టుకుంటాడు. ఇంకా అందులో డిస్కషన్ ఏముంది? ఏమీ లేదు. అది రావు గారు రాజన్ గారు, మీరేమో శాస్త్ర పాఠం చదువుతారు, మేమేమో లొల్లాయి కబుర్లు చెప్పుకుంటాం, అంతే తేడా మన ఇద్దరికి. ఏం లేదు, నేను మీ దగ్గరే నేర్చుకున్నాను, మీరు మర్చిపోయారు. పండితులకి ఆయన గారు చెప్పినవి చాలా చక్కగా వెళ్ళిపోతాయి అలా ఫ్లో. మాలాంటి పామరులకి కొద్దిగా ఇలా లొల్లాయి పదాలతోటే వెళ్తాయి, అంతగానే. నేను అనంతకృష్ణ గారి దగ్గర నేర్చుకున్నాను కానీ ఆయనలా చెప్పలేనండి. సరే, అది సో అది ఇప్పుడు అవసానం అంటే అర్థమైంది. కాబట్టి ఈ అవసానం లేకపోతే ఏమిటవుతుంది అనేది తర్వాత సూత్రం అండి. పరసన్నికర్ష సంహిత అంటే సంహిత అనే పదాన్ని ఇక్కడ చెప్తున్నారు మనకి. పరహ అంటే పరంగా ఉన్నటువంటి వర్ణానికి ముందున్న వర్ణానికి మధ్యలో సన్నికర్ష అంటే అత్యంత సామీప్యం ఉన్నది. అంటే ఇందాక మీరు రామ ఇటురా అన్న దాంట్లో మాకి ఈకి మధ్యలో గ్యాప్ ఉంది. అలా లేకుండా ఒకేసారి చెప్పాలనుకోండి, ఒకసారి మామూలుగా మాటలు చెప్తున్నాం, ఇదో రాముడు ఉన్నాడు అన్నాం విడివిడిగాను, కలిపి చెప్పేస్తే రాముడు ఉన్నాడు అనిస్తాం. సో అలాంటి అత్యంత సన్నిహిత్వం ఎప్పుడు ఉంటుందో
అది దాన్ని సంహిత అంటారు. అంటే రెండు వర్ణాల మధ్యన అర్ధమాత్ర కాలం గ్యాప్ అని అనుకుంటే అంత మాత్రం, లేదంటే ఇంచుమించుగా అసలు ఏమీ వ్యవధానం లేదు అనుకుంటే గనక అది సంహిత. పరః సన్నికర్ష, సన్నికర్ష అంటే అత్యంత సామీప్యం. అంటే పరవర్ణానికి అత్యంత సామీప్యం ఉంటే రెండు వర్ణాల్లో అది సంహిత అనబడుతుంది అని చెప్పారు. ఈ సంహిత అనే కాన్సెప్టే సందుల్లోకి మారుతుంది తర్వాత. కరెక్ట్. అంటే అర్ధమాత్ర కాలం కూడా వ్యవధానం లేకుండా యాక్చువల్ చెప్పాలంటే ఫాస్ట్ గానే వస్తుంది. అంటే మనకి అర్థం కాకుండా కూడా పోయే ప్రమాదం ఉంది అలాంటి చోట్ల. ముఖ్యంగా మనం చాలా తొందరగా 10 నిమిషాల్లో విష్ణు సహస్రనామం, లలిత సహస్రం చదువుతాం చూడండి, అప్పుడు వచ్చే సంహితలు అవన్నీ గబగబా చదువుతాం. ఏ పదం ఏదో కూడా అర్థం కానంత స్పీడ్ గా చదువుతాం మనం. అలాంటిది అది సంహిత అంటే. సో ఎక్కడైతే అత్యంత సన్నిహిత్వం ఉంటుందో, అతిశయించిన సన్నిహిత్వం అంటే చాలా ఎక్కువ సన్నిహిత్వం, అసలు ఆల్మోస్ట్ గ్యాప్ లేదు అన్నట్టు, వ్యవధానం లేదు అన్నంత సన్నిహిత్వం ఎక్కడ ఉంటుందో అక్కడ కుదిరిన చోట సంధులు వస్తాయి అని చెప్తారు. అది సంధులని మనం ఏదైతే అంటున్నామో యాక్చువల్గా అవి సంహితలు. సంహితం వలన వచ్చినటువంటి కార్యక్రమాలు అది. సో సన్నిహిత అంటే అత్యంత సామీప్యం, అత్యంత సన్నిహితత్వం సంహిత అని. అది పరహ అంటే పక్కనున్న పదానికి అన్న అర్థం. అంతే, పక్కనున్న వర్ణానికి. పదం అనకూడదు, వర్ణం. రెండు వర్ణాలు తీసుకుంటే ఆ రెండింటికి అత్యంత సామీప్యం అంటే అర్ధమాత్ర కాలం కన్నా కూడా తక్కువ, అంటే అది ఆల్మోస్ట్ లేనట్టు పలికితే గనక అది సంహిత అవుతుంది. అంతే. తర్వాత సుప్తిగంతం పదం, సుబంతం తిగంతం పద సంఖ్య అది అని ఉంటుంది. సుబంతాలు అంటే ఏంటండి? మనం మామూలుగా చదివేటటువంటి శబ్ద పాఠాల్లో వచ్చేటటువంటి ప్రత్యయాలు. మనం విభక్తులను కూడా అంటాం అనుకోండి, తెలుగులో డూములు అంటాం కదా, అలాగే సంస్కృతంలో కూడా టూ ఔజస్ అలా మొత్తం సుప్ దాకా ఉన్నాయి. వాటిని సుప్ అని మొత్తం ప్రత్యాహారం పేరు సుప్. అది సు అనేది మొదటి ప్రత్యయం, సుప్ అనేది ఆఖరి ప్రత్యయం. ఈ మధ్యలో ఉన్నవన్నీ కలిపి మీకు తెలిసిన ఆదిరంచేన సహేత అనే సూత్రం వల్ల ఇక్కడ సు, ఆ చివరి సుప్ లో ప కలిపి సుప్ అనే ఒక ప్రత్యాహారం తయారైంది. ఇది ఒక ప్రత్యాహారం, గుర్తుపెట్టుకోండి. సుప్ అంతం, సుప్ అంతే యశ తత్ సుబంతం. అంతే, సుప్రత్యయా అంతే యశ సహ సుబంతం అనేసి. అలాగ సుబంతాలు ఉన్నవి పదాల కింద చెప్పబడతాయి. వాటిని మాత్రమే మనం ఏంటంటారు వాక్యాల్లో వాడుకోవాలి, వ్యవహారంలో వాడుకోవాలి, కానీ ప్రాతిపదికల్ని వాడడానికి లేదు అని చెప్పడం అదొకటి. తర్వాత తింగంతం ఉన్నది. తింగులు దేనికి వస్తాయండి? తింగ్ ప్రత్యయాలు అనేవి 18 ఉన్నాయి. 18 తింగ్ ప్రత్యయాలు ఉన్నాయి. ధాతువుల కంటే పరంగా తింగ్ ప్రత్యయాలు వాడతాం, అప్పుడే అది వాడలేదు. పట్ అనే ధాతు రూపాన్ని మీరు వాక్యంలో ప్రయోగించలేరు. పఠతి అనో, పఠామి అనో, పఠసి అనో, ఏదో అలాగ ఏదో మొత్తానికి ఒక తింగ్ ప్రత్యయం చేర్చి దాన్ని మనం వాడుకోవాల్సి ఉంటుంది. ప్రాతిపదిక రూపంలో కానీ, అంటే ప్రకృతి రూపంలో ఏది కూడా వాక్యంలో వాడడానికి లేదు. ప్రత్యయాలు చేర్చితేనే వాడాలి. ప్రధాన ప్రత్యయాలు రెండు, ఒకటి సుప్రత్యయాలు, రెండు తింగ్ ప్రత్యయాలు. ఈ రెండు అంతంలో ఉన్నప్పుడు, అంటే వాటితో కలిసినప్పుడు మాత్రమే వాటికి పద సంజ్ఞ వస్తుంది అని చెప్పి ఈ సూత్రంలో చెప్తున్నారు అనమాట. అంటే సుబంతము పదము, తింగంతం పదం. అది అంతం ఉంది అంటే ఒక ఆరంభం ఒకటి ఉండాలి కదా. సో సుబంతం అన్నప్పుడల్లా మీకు ఒక ప్రాతిపదిక వస్తుంది, తింగంతం అన్నప్పుడల్లా ఒక ధాతు వస్తుంది. అది తింగ్ అనేది కూడా ఒక ప్రత్యాహారం అండి. తింగ్ అనేది టీతో స్టార్ట్ అయ్యి మహింతో ఎండ్ అవుతుంది కాబట్టి తింగ్ అనేది కూడా ఒక ప్రత్యాహారమే. సుప్ అనేది కూడా ప్రత్యాహారం. అంటే మధ్యలో ఇక్కడ 21 ఉన్నాయి, అక్కడ 18 ఉన్నాయి. 18లో మళ్ళీ 9 పరస్మైపది, 9 ఆత్మనేపది అనుకోండి, మొత్తానికి తింగ్. తంగ్ అంటే గనక ఆత్మనేపదులు. మళ్ళీ తంగ్ అని తీసుకుంటే కనుక, తంగ్ అనే ప్రత్యాహారం తీసుకుంటే ఆత్మనేపది ప్రత్యయాలు. అంతకు ముందున్న 9 కూడా పరస్మైపది ప్రత్యయాలు. తర్వాత చూద్దాం అది. సో సుప్తిగంతం పదం అంటే ఖచ్చితంగా మీరు వాక్యంలో సుప్తిగంతం ఉండాలి. ఒక వాక్యంలో ఏంటంటే ఉండాలండి, ఒక వాక్యం మీరు చెప్పాలి.
ఒక వాక్యం మీరు చెప్పాలంటే ఏమిటి పదాలు ఉండాలి? ఎన్ని పదాలు ఉండాలండి? 3 పదాలు మహోదయ. రెండు కూడా ఏది ఉండొచ్చు, కర్త కర్మ క్రియనా? రెండు కూడా ఉండొచ్చండి, కర్మ లేకుండా కర్త కూడా క్రియ ఉండొచ్చు. ఉన్నా సరిపోతుంది. ఆ, కర్మ లేకుండా కూడా ఉండొచ్చు. ఇంకా ఉండొచ్చు. కర్త ఒక్కదాంతో క్రియ చెప్పచ్చా? ఏమండి? ఒక వాక్ ఒక పదంతో చెప్పచ్చా? అంటే అధ్యాహారం కింద చదువు అని చెప్పామనుకోండి, ఒక పదంతోనే క్విక్గానే ఎగ్జాక్ట్లీ అవుతుంది. కరెక్ట్. ఏకతింగ్ పదం అది. ఏకతింగ్ కూడా వాక్యం, ఏకతింగ్ వాక్యం అంటాను. అదే ఒక వాక్యం పూర్తవ్వాలంటే అందులో ఒక తింగంతం ఖచ్చితంగా ఉండాలి. రెండు ఏంటి అంటే ఒక థింగ్ ఉన్నా కూడా నడిచే, ఎందుకంటే ఇంప్లైడ్ అది. ఎదురుకుండా ఉన్నవాడికి నువ్వు తీసుకో అని చెప్పాం మనం సాధారణంగా, తీసుకో అంటాం కరెక్ట్. మామూలుగా. వెళ్ళు వ్యవహారంలో కూడా చూడండి మీరు, వెళ్ళు 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 అంటాం. అంటాం. అదే కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అది ఇంప్లైడ్, అది అర్థమైపోతూ ఉంటుంది. అంటే వ్యవహారంలో అర్థమైపోతూ ఉంటుంది. అందుకని Correct. ఒక్క తింగంతంతో కూడా వాక్యం అయిపోతుంది, మీనింగ్ఫుల్ గా తయారవుతుంది. కరెక్ట్. కరెక్ట్. సో అలాగా ఈ పదాలు ఏదైతే సుబంత పదాలు కానీ తింగంత పదాలు కానీ ఉంటే వాటిని మాత్రమే వాక్యంలో వాడుకోవాలి. కానీ వేరే రకమైన అవ్యయాలు కూడా టెక్నికల్లీ సుబంతాలు, గుర్తుపెట్టుకోండి. వాటికి ఏమి విభక్తులు లేకపోయినా అవి టెక్నికల్లీ సుబంతాలు అవి. అది మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అది సుప్తిగంతం పదం అంటే అర్థం. అది అంటే పద సంఖ్య రావాలి అంటే అది సుబంతమైన అయి ఉండాలి, తింగంతమైన అయి ఉండాలి. అయితే తర్వాత చెప్తానండి ఇప్పుడు సరే. ఇప్పుడు తర్వాత చూద్దాం. చూద్దాం. హలోనంతరా సంయోగ, హలహ అనంతరాహ సంయోగ. అంటే రెండు హల్లుల మధ్యన రెండు హల్లులు అనంతర, అంటే నా అంతర అనంతర కదా. అంతరం లేకుండా అంటే మధ్యలో ఏ రకమైనటువంటి వ్యవధానం లేకుండా రెండు హల్లులు కలిస్తే దానికి సంయోగము అని పేరు. దీన్నే మనం సంయుక్తాక్షరాలు అంటాం. అంటే రెండు హల్లులు కృ అన్నాం అనుకోండి, ర్ అని కలిసినప్పుడు వాటి మధ్యలో ఇంకేం లేదు, కృ అయిపోయింది. అది రేఫక చెప్తున్నాను నేను. అలాగే ఇంక మీది ఏదైనా పెట్టుకోండి. అలాగే ఏదో రెండు హల్లుల మధ్యన వ్యవధానం, అంటే అచ్చు వ్యవధానంలో లేకుండా, లేకపోతే ఏ రకమైనవి లేకుండా ఉంటే, ముఖ్యంగా అచ్చులు ఉండకూడదు. విడిగా పలకాలంటే ఒక అచ్చు ఉండాలి. కాబట్టి అచ్చులు లేకుండా కలిసి ఉన్నట్టు పక్కనే ఉన్నటువంటి రెండు హల్లులు అనంతర, అంటే వితౌట్ ఎనీ గ్యాప్, ఇమీడియట్ అని అర్థం కాదండి. అనంతరం అంటే నో గ్యాప్ అని అర్థం, ఇమీడియట్లీ నెక్స్ట్ అని అర్థం యాక్చువల్గా. సో రెండు హల్లుల మధ్యన ఏ రకమైనటువంటి అచ్చులు లేకుండా అవి రెండు ఉంటే వాటికి సంయోగం అని పేరు అనమాట. అది మీరు ఏదైనా ఎగ్జాంపుల్స్ తీసుకున్నా అవి సరిపోతుంది. అది ఏదో కృష్ణ అని షకార నకారాలకి మధ్యలో ఇంకేం లేదు, చివరిలో నాకే ఉంది, కానీ షకార నకారాలకి మధ్యలో ఏం లేదు. బట్ అది ఒక సంయోగము. అది హలో అనంతర సంయోగ అంటే అది హలహ అనంతరాహ సంయోగ అని. అంటే ఇదే రెండిటి మధ్యన అంతరం ఉండదో, గ్యాప్ ఉండదో, వ్యవధానం ఉండదో. అంటే ఏ రెండు అంటే ఆ రెండు హల్లులై ఉండాలి. అచ్చులు వస్తే మళ్ళీ మారిపోతుంది. కాబట్టి ఏ రెండు హల్లుల మధ్యన కూడా వ్యవధానం ఉండదో, అంతరం ఉండదో, వాటికి సంయోగం అని పేరు. అప్పుడు ఇది సంయోగంలో ఉన్నాయని చెప్తాం అన్నమాట. అవి ఇంకో మీకు ఏదో క్షా అనే ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఇక్కడ, కాషా అని. ఇది మీసం కదా, తరత్ర జ్ఞా ఇవన్నీ అంతే కదా. సో అది సంయోగం అంటే అది అంటే సంయోగంలో ఉంటాయని. ఎక్కడైనా ఈ సంయోగ అనే పదం వస్తుందంటే అది సంయుక్తాక్షరం. మన తెలుగులో మామూలుగా సంయుక్తాక్షరం అంటాం వాటిని కదా. మామూలుగా ఒకే అక్షరం 2 సార్లు వస్తే అది ద్విత్వం అంటున్నాం దాన్ని, అంతకన్నా ఇంకేం లేదు. ఒకటే అక్షరం 2 సార్లు వస్తే ద్విత్వం అంటున్నాం, అది కూడా సంయోగమే. ప్లస్ కా అయిందని, అక్కలో కా ఉందనుకోండి, అక్క అని. ఆ కా అనేది అమ్మ, మా, ఇవన్నీ కూడా ఏంటంటే సంయుక్తాక్షరాలు కదా, ద్విత్వాక్షరాలు ఇవన్నీ. ద్విత్వము అంటే అదే రిపీట్ అవ్వడం, సంయుక్తం అంటే ఏదైనా కలిసిపోవడం అంతే కదా. సంయోగంలో లేకపోతే సంయుక్తాక్షరాల్లో ఒక వెరైటీ ద్విత్వం అంతే, సేమ్ రిపీట్ అయినప్పుడు, అంతకన్నా ఇంకేం లేదు. తర్వాత ఇక్కడ నుంచి హ్రస్వం లఘు అని చెప్పారండి. అంటే హ్రస్వ పదాలనే ఇప్పుడు మనకి ఈ సవర్ణాలు, ఈ తర్వాత ఇవన్నీ దీర్ఘాలు, ఇవన్నీ అన్ని చదువుకున్నాం కాబట్టి హ్రస్వం అంటే ఏమిటో మనకి తెలుసు. ఏకమాత్ర కాలంలో పలికేవన్నీ హ్రస్వాలు. అలాంటి హ్రస్వాలన్నిటికీ లఘు అనే ఒక సంజ్ఞ ఉంది. ఇది మనం ప్రధానంగా ఛందస్సులో వాడతాం అనుకోండి, లఘు గురువు అనేది. కానీ ఇక్కడ కూడా చెప్పారు, ఎందుకంటే కొన్ని చోట్ల
వాడతారు. ఈ లఘువు గాని గురువు, ఈ లఘువు అనే పదం ముఖ్యంగా పోగంత లఘువు పదస్య అని చెప్పే సూత్రంలో లఘువు అనే పదం వాడతారు. సో అందుకు ఇక్కడ ముందు డిఫైన్ చేస్తారు అది. అందుకని హ్రస్వం లఘు అని, అంటే హ్రస్వమే లఘు అనమాట. అంటే హ్రస్వం ఏదైతే స్వరం ఉందో అది దానికి లఘు సంజ్ఞ ఉంది అని చెప్పడం అనమాట. అని చెప్పి తర్వాత సూత్రంలో ఏం చెప్పారు, ఇది ఇప్పుడు పైన అయితే ఎగ్జాంపుల్ ఇచ్చాడు అనుకోండి, హరిలో 2 లఘువులే అవి. హరి అనే దాంట్లో 2 లఘువులు, ఎందుకంటే హ్రస్వాలు 2 కాబట్టి. సంయోగే గురు, సంయోగే గురువు అంటే ఏమిటి, సంయోగే పరే హ్రస్వం లఘు, సారీ హ్రస్వం గురు సంజ్ఞ ఉంది. అంటే 2 సంఖ్యలు చెప్పారు, ఒకటి ఏంటంటే లఘు సంఖ్య, 2 గురు సంఖ్య. ఫస్ట్ హ్రస్వాన్ని తీసుకున్నారు. ఈ హ్రస్వమే గురువుగా ఉంటుంది ఎప్పుడు అంటే పరంగా సంయోగం ఉన్నప్పుడు, అంటే పరంగా ఒక సంయుక్తాక్షరం ఉన్నప్పుడు ఈ హ్రస్వం గురు సంజ్ఞని పొందుతుంది అని చెప్పడం. రెండో సంయోగే గురువు అంటే అదే అర్థం. మనం అంటే ఇప్పుడు తెలుగులో ఛందస్సు నేర్చుకున్న వాళ్ళకు కూడా మనకి సంయుక్తాక్షరం ముందున్న హ్రస్వాన్ని గురువుగా ట్రీట్ చేస్తామని తెలుగులో ఛందస్సు చదువుకొని ఉంటే తెలుస్తుంది. అదే రూల్ ఇక్కడ. అంటే ఇప్పుడు అక్ష శబ్దంలో క్షాకి ముందున్న ఆకారము ఇప్పుడు గురువు అవుతుంది, గురువు అవుతుంది. కృష్ణలో క్రూ అనేది గురువు అవుతుంది. కరెక్ట్. అక్షాన్ని ఎగ్జాంపుల్ ఇచ్చాడు. సరే, మీరు అలాగా వర్కౌట్ చేయాలి. అదే తెలుగు అంటే సంస్కృతం ఛందస్సు తెలుగులోకి వచ్చింది అనుకోండి, చాలా వరకు ముఖ్యంగా ప్రధానమైనవన్నీ కూడా కాన్సెప్ట్ అది. ఇప్పుడు ఏం చెప్పాడంటే దీర్ఘం చ అన్నారు. ఈ చ అని అనగానే ముందు సూత్రంలో ఏమిటి చెప్పాడో చూసుకో. ముందు సూత్రంలో ఏం చెప్పాడు, గురు సంఖ్య చెప్పాడు. అంటే దీర్ఘం ఏమవుతుంది, గురువు అవుతుంది అని అర్థం. అంతే. దీర్ఘం చ గురు సంఖ్య అది. అంటే ముందు హ్రస్వం లఘు అన్నారు, తర్వాత అదే హ్రస్వాన్ని కనుక సంయుక్తాక్షరం అదే సంయోగం పరంగా ఉంటే కనుక అది గురు సంఖ్య పొందుతుంది అన్నారు. దీర్ఘం కూడా గురు సంఖ్య పొందుతుందని చివరిలో చెప్తున్నారు. దీర్ఘం చ అన్నారంటే దీర్ఘం అపి గురువు అని, దీర్ఘం అపి గురు సంఖ్య ప్రాప్నోతి అని చెప్పడం అనమాట. ఒకటి గురుగారు, ఇప్పుడు అక్షశబ్దంలో అకారము గురువు అవుతుంది అనుకున్నాం కదా, కానీ దీర్ఘం కూడా అవుతుందా మరి ఆ గురువు అప్పుడు అవదుగా? గురువు దీర్ఘం అవదు అంటే అర్థం కాలేదు నాకు, మళ్ళీ చెప్పండి. ఇప్పుడు అక్షశబ్దంలో అకారము హ్రస్వం అది, కానీ అది సంయుక్తాక్షరానికి ముందుంది కాబట్టి దాన్ని గురువు అంటాం. కానీ అది దీర్ఘం అవ్వదు, గురువు దీర్ఘం అవ్వదు. ఇక్కడ గురువు దీర్ఘం కాదు, చేయడానికి లేదు. ఇక్కడ దీర్ఘ పదాలుంటే ఇప్పుడు దీర్ఘం అవ్వదు, అది దాని రూపమే మారిపోదు, దానికి సంజ్ఞ మారుతుంది అంతే. ఇప్పుడు రామ అనే శబ్దంలో రా అనేది ఏమైంది, గురువు అయింది దీర్ఘం కాబట్టి. మా అనేది లఘువు అయింది కదా, లఘువు అయింది, లఘువు అయింది అంతే. ఇప్పుడు ఏం చెప్దాము కదా, ఎనీవే. సో ఇది ఇందులో ఏదైనా ఒక పదం తీసుకుంటే మీరు మీ పేరే చూసుకోండి కావాలంటే. మీ పేరు ఇప్పుడు మీ పేరేంటి, కృష్ణవేణి గారు. కృష్ణవేణి గారిలో క్రూ అనేది ఏమవుతుంది, ఇప్పుడు కృష్ణవేణిలో క్రూ ఏమవుతుంది చెప్పండి. గురువు అవుతుంది, పక్కన సంయుక్తాక్షరం ఉంది కాబట్టి ముందుది గురువు అవుతుంది. యాక్చువల్ గా అయితే హ్రస్వం, యాక్చువల్ గా హ్రస్వము లఘు సంఖ్యలు మాట్లాడుతాం కాబట్టి లఘు, హ్రస్వం అది కదా. క్రూ అనేది రుకారం అనేది హ్రస్వం కాబట్టి క్రూ అనేది కూడా హ్రస్వం అవుతుంది, లఘు అవుతుంది అని చెప్పడం. కానీ పక్కన స్నా అనేది ఏముంది, సంయుక్తాక్షరం ఉంది కాబట్టి ఇది కూడా గురు సంఖ్య. ఇప్పుడు స్నా ఏమవుతుంది, గురువా లఘువా? లఘువే. కృష్ణ అంటే గురువు అయిపోతుంది, అప్పుడు గురువు అయిపోతుంది. ఆ స్వరం అక్కడ దీర్ఘం ఉంది కదా అక్కడ కృష్ణ అన్నప్పుడు, అలాగే దీర్ఘం చ అని చెప్పి ఇక్కడ. సో మీ ఏమంటారు దీన్ని, సంజ్ఞా ప్రకరణం పూర్తయిందండి. ఈ సంఖ్యలన్నీ ఏంటంటే ఇవన్నీ డెఫినేషన్లు, కాకపోతే ఏంటంటే కింద నుంచి ఎగ్జాంపుల్స్ ఇమీడియట్ గా మనకేమీ అర్థం కావండి. యాక్చువల్గా పైన తెలుసుకొని ఉండడమే, వచ్చినప్పుడు ఈ సూత్రాలు వచ్చినప్పుడు దీని రిఫరెన్స్ వస్తుంది, అప్పుడు బాగా అర్థం అవుతుంది. ఎందుకంటే రియల్ ఎగ్జాంపుల్స్ అవన్నీ కూడా. ఇక్కడ ఏంటంటే జస్ట్ చెప్పి వదిలేసారు, కొన్ని యాన్సర్ గా మనకి అర్థం అవుతూ ఉంటాయి. కానీ చాలా మటు ముఖ్యంగా సవర్ణాలకు సంబంధించినంతా కూడా చాలా అబ్స్ట్రాక్ట్ గా ఉండి అర్థం కావడం కొంచెం కష్టం అది.
ప్లస్ సవర్ణం తాలూకా యూసేజ్ చాలా డిఫరెంట్ ప్లేసెస్ లో వచ్చినప్పుడు మనకి దీని తాలూకా అప్లికేషన్ అర్థం అవుతుంది. ఓహో అందులో చెప్పారు కదా. అప్పటిదాకా కొంచెం వెయిట్ చేయాల్సిందే, ఇది ఎందుకు ఇలా ఉన్నాయి అనేది. ఫర్ ద టైం బీయింగ్ ఏంటంటే ఇందులో ఇలా ఉంది కాబట్టి దీని డెఫినేషన్ ఇది అని తెలుసుకొని ఊరుకోవడం అనేది తప్పదు. తర్వాత మనకి డెఫినెట్ గా అది వీటి తాలూకు ఉపయోగం తెలుస్తుంది. ఈ సంఖ్యలన్నీ కూడా ఈ సంఖ్యలకి 34 సూత్రాలు అనేవి వీళ్ళు ఇచ్చారు, కానీ యాక్చువల్ గా మొత్తం 88 సూత్రాలు ఉన్నాయండి, సంఖ్యా సూత్రాలు. అష్టాధ్యాయం మొత్తం మీద. అంటే ఇది యూనివర్సల్ సంఖ్యలు ఇవన్నీ. ఇవి కాకుండా కొన్ని సమాసాలలో కొన్ని సంఖ్యలు, తత్తితల్లో కొన్ని సంఖ్యలు, కృతుల్లో కొన్ని సంఖ్యలు, అలాగే కొన్ని సంఖ్యలు ఉన్నాయి పోను. అవి ఏంటంటే ఆ చాప్టర్స్ కి పరిమితం, అవి ఆ పర్టికులర్ ప్రక్రియకి పరిమితమైనటువంటి సంఖ్యలు ఉన్నాయి. కానీ సంఖ్యలు ఇంకా ఉన్నాయి, ఇక్కడతో అయిపోలేదు. మీరు తర్వాత చదవబోయేది కారకాలు కూడా ఉన్నాయి కదా మీకు, అంటే వస్తాయి కూడా చదువుతారు. ఆ కారకం అనేది కూడా ఒక సంఖ్య, కారకం కూడా ఒక సంఖ్య. యాక్చువల్గా సంఖ్యా సూత్రాలు 1, 4, 60 దాకా, ఎక్కడ దాకా 4వ చాప్టర్ చివరి దాకా కూడా సంఖ్యలేనండి అన్ని. 4వ చాప్టర్ 117 అనుకుంటున్నాను లాస్ట్. అక్కడ దాకా కూడా అన్ని సంఖ్యలే చెప్పారు మొత్తం. మొత్తం 1 అంతా కూడా సంఖ్యా ప్రకారం. టెక్నికల్లీ సంఖ్యలు అంటే 1వ చాప్టర్ అంతా కూడా, 1వ అధ్యాయం మొత్తం సంఖ్యలు. 2 నుంచి మీకు విభక్తులు అవి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ కాపుదామా సార్? ఇది ఏంటంటే ర్యాండమ్ గా ఉన్నట్టు అనిపిస్తాయి, నంబర్లు చూస్తే ముందుకి వెనక్కి అటు ఇటు అది జగ్గులు అవుతుంటాయి, కానీ తప్పదు మరి. సార్ అయిపోయింది. ఇక్కడికి సంజ్ఞా ప్రకరణం అయిపోయిందండి.